ఏపీ డీజీపీకి నివేదిక సిట్ బృందం నివేదికను అందజేసింది. 150 పేజీలతో నివేదిక ఇచ్చిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కూడా కలవనుంది. ఆ బృందం తాడిపత్రి, పల్నాడు, చంద్రగిరిలో అల్లర్లకు సంబంధించిన నివేదికను సిట్ తయారు చేసింది. ఇప్పటికే పెట్టిన కేసులతో పాటు అదనపు సెక్షన్లను పెట్టాలని కూడా సిట్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. సిఎస్కు నివేదిక ఇచ్చిన తర్వాత ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కూడా వారు కలిసి విషయాన్ని వివరించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న. రామారావు, కొద్దిసేపటి క్రితమే డీజీపీకి సిట్ నివేదిక అందజేసింది. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం సిట్ 2 రోజుల పాటు పల్నాడు ప్రాంతంలో, చంద్రగిరి ప్రాంతంలో, అదేవిధంగా కడప, ఇతర ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత ఎక్కడ జరిగిందో ఆ హింసాత్మక ప్రాంతాలన్నీ కూడా పర్యటించాయి. 2 రోజుల్లోనే పర్యటించి నివేదికను కూడా తయారు చేసి ఇవాళ కొద్దిసేపటి క్రితమే డీజీపీకి అందజేస్తే మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, ఏపీ సీఈఓకి కూడా అందిస్తారు. ప్రధానంగా వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటంటే నిందితుల సంఖ్య కూడా ఇంకా ఎక్కువ పెరిగి అవకాశం కనిపిస్తుంది. చాలా మంది ఆ స్పాట్ లో ఉండి ఆ రోజు హింసకు ప్రేరేపితమై తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమందిని గుర్తించాలని కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు నివేదికలో. అక్కడ ఉన్న స్థానిక అధికారులతో, స్థానిక పోలీస్ స్టేషన్ తో సమావేశమై అసలు ఈ హింసకు జరిగిన కారణాలు ఏంటి, వెంటనే వెళ్ళిన స్పాట్కి వెళ్ళిన అధికారులు గుర్తించిన అంశాలకి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. అదనపు సెక్షన్లు కొన్నింటిని ఇప్పుడు పెట్టిన దానికి అదనంగా కొన్ని సెక్షన్లను జోడించాలని కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. అదే అంశం నివేదికలో పెట్టారు. ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన హింసాత్మక చర్యలు జరిగాయి. దీన్ని ఫైండ్ అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం 2 రోజులే కాబట్టి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. ఇంకో 1 వారం రోజుల్లో లేకపోతే ఎంత సమయం తీసుకుంటారో పూర్తి స్థాయి నివేదిక ఈసీకి, ఏపీ సీఈఓకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రాథమికంగా రేపు కౌంటింగ్ దగ్గర పడుతుంది కాబట్టి సిట్ ఈ రకమైన నివేదిక కనుక ఇప్పుడు తయారు చేసి ఇవ్వకపోతే మళ్ళీ అల్లర్లు ఇంకా ఎక్కువ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర బలగాలను కౌంటింగ్ అయిన 1 వారం రోజుల వరకు రైట్. థ్యాంక్ యూ ప్రసన్న.